SPRO, enter, IMG. ఇక్కడ జాగ్రత్తగా చేయండి, కంగారు పడతాం, స్లోగా చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్, 1 minute, ఇక్కడ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఉంటే చూడండి, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అది వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్ కింద సెకండ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, మీరు ఆల్రెడీ కొన్ని చేసేసారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేసారు మీరు. ఓకే, పని చేయండి. సో నివెంట్రీలోకి వెళ్ళండి, నివెంట్రీస్ వెళ్ళండి. షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను కదా, ఎక్సెల్ షీట్, అది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, అది ఓపెన్ చేయండి. GL, అదే ఎక్సెల్ షీట్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమున్నాయి చూడండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. షేర్ క్యాపిటల్ అంట, చూడండి, షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది. షేర్ క్యాపిటల్ అనేది ఈ నెంబర్స్ కాపీ చేయండి. నెంబర్స్ ఉన్నాయి కదా, 1 lakh నుండి 1,90,000, కాపీ చేయండి. అవి ఆ 2 numbers కాపీ చేయండి, వెళ్ళండి. ఈ 2 numbers, ఈ గ్రూప్ దేని కింద, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది, వెళ్ళండి. పేస్ట్ చేయండి. కేటగిరీకి వెళ్ళండి, కేటగిరీ, ఏ కేటగిరీ కిందకి వస్తుంది, డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీటా, ఇక్కడ చూడండి, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏది ఏ కేటగిరీ కిందకి వస్తుంది ఇవ్వాలి. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి, వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కాపీ చేయండి, ఇది కూడా బ్యాలెన్స్ షీటే. కంట్రోల్ V, బ్యాలెన్స్ షీట్, డ్రాప్ డౌన్ చేయండి, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుందంట. నెక్స్ట్ టైం చూడండి, నెక్స్ట్ ఓపెన్ చేయండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ అంట, డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ కాపీ చేయండి. ఎక్స్పెన్సెస్ అంటది కేటగిరీ, కంట్రోల్ V, డ్రాప్ డౌన్ చేయండి, ఎక్స్పెన్సెస్ కింద 20,000 ఉంది, ఇవ్వండి. నెక్స్ట్ వెళ్ళండి. తర్వాత ఏముంది, అన్ని కాపీ చేసేయండి. బ్యాలెన్స్ షీట్ కదా 3 lines ఉంది, 3 lines కాపీ చేయండి. సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ అవన్నీ కూడా, అన్సెక్యూర్డ్ కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా కాపీ చేయండి. బ్యాలెన్స్ షీట్ అంటే ఇవన్నీ. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అయినా కరెక్ట్గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ కిందే వస్తుంది. నెక్స్ట్ కిందకి రండి. అవి అవసరం, ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్ చేసాము. నెక్స్ట్ రెవెన్యూస్ తీసుకోండి, 3 lakhs నుండి తీసుకోండి, ఒక 3 lakhs నుండి తీసుకోండి, ఆ 3 lines తీసుకోండి. రెవెన్యూస్, రెవెన్యూ చూడండి, రెవెన్యూ 30,000, అన్నీ అంతే. మీరు ఆల్రెడీ చేస్తుంటే కనుక తీసుకోదు, చేయకపోతే కనుక తీసుకుంటుంది. ఎర్రర్ వస్తుంది, అవి రిమూవ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మనిషి.
ఓకే, ఎంటర్ చేయండి ఒకసారి. వచ్చేసిందా? ఏ కేటగిరీ దేని కిందకి? బ్యాలెన్స్ షీట్, ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా? అదనమాట. అర్థమైందా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అర్థమైందా? హలో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డెడ్ ఈజీ అండి. బట్ మీరు ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఐ మీన్ మెటీరియల్ చదవండి. మెటీరియల్ ఇంపార్టెంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి అడుగుతారు. మీరు నిద్రపోతున్న టైంలో ఇలా మిమ్మల్ని లేపి అడిగినా కూడా చెప్పాలి. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. పాయింట్ గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ జస్ట్ బ్యాక్. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ బ్యాక్ కదా అది. పాత్ర స్లోగా వెళ్ళండి బ్యాక్. ఇవన్నీ మనం స్ప్లిట్టింగ్ చేసాం. ఓకే, తర్వాత చూడండి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. దానిపైన క్లిక్ చేయండి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్, ఇలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. అరౌండ్ 60 డాక్యుమెంట్స్ ఉన్నాయి. చూడండి లాస్ట్ లో చూడండి ఎన్ని ఉన్నాయి. 60 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, పొజిషన్ కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఇక్కడ ఉన్నాయా? కేఆర్ ఉందా? పొజిషన్ కి వెళ్ళండి. కేఆర్, ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తున్నారు? చూసారు? ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయండి. ఇక్కడనే మనం వాడుకుంటున్నాం. డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి మీకు? ఇప్పుడు మనం పాత్ ద్వారా వెళ్ళాం కదా, ఇక్కడ ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా ఏంటి? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. స్టాండర్డ్ అన్నమాట. ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ స్టాండర్డ్. ఇక్కడ కనిపించినవి మనం వాడుకుంటున్నాం. ఓకేనా? ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి సిస్టమ్ లో. మనం ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ఈ ప్లేస్ నుంచి మనకు వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఇవేమి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. 60 డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేయం. మనం కావాల్సినవి మనం వాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. తర్వాత ఇంకోటి ఉంది మనకు చూడాల్సింది. ఓకే, క్లాసిఫైడ్ జిఎల్ డాక్యుమెంట్ కదా. ఓకే, మనం ఇక్కడ 1 by 1 చూద్దాం. 1 minute. ఇక్కడ ఓకే, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దామా? జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్లియరింగ్ అకౌంట్ కదా, ఒక పని చేద్దాము. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాము. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. FS00. సో FS00. సో ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మనం కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ లో నంబర్ తీసుకోండి. లాస్ట్ నంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ ఓపెన్ చేయండి. ఏ కంపెనీ కూడా పర్వాలేదు, నో ఇష్యూ. కరెంట్ లయబిలిటీస్ ఓపెన్ చేయండి. 100 507 ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని ఇవ్వండి. సెగ్మెంట్ అంటే ఏంటో అడుగుతారు. అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంటో అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. ఇవ్వండి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్.
థియరిటికల్ గా షీట్ మాత్రం చదవండి, ప్రాపర్ అదంతా మైండ్ లో ప్రింట్ అయిపోవాలి, లేకపోతే కష్టం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. create bank interest G001. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా సెలెక్ట్ చేసుకోండి, పోస్ట్ ఆటోమేటికల్లీ. ఓకే, ఎందుకు తీసుకుంటున్నా పోస్ట్ ఆటోమేటికల్లీ అనేది ఎవరు చెప్తారు? ఆటోమేటిక్ గా అది అక్కడ సెట్ అయిపోద్ది అనమాట, ఫిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. whenever debit side parameters and credit side parameters is not equal, this zero balance account will be fixed automatically అని చెప్పొచ్చు మీరు ఇంటర్వ్యూలో అడిగితే, గుర్తుపెట్టుకోండి. whenever debit side parameters and credit side parameters is not equal, this zero balance account will be involved automatically. ఇది ఆటోమేటిక్ గా ఫ్లిక్స్ అయిపోద్ది అనమాట. దాని పర్పస్ మనము పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకుంటాం. ట్యాక్సెస్ పే చేస్తాం, అటువంటిప్పుడు కూడా ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోగానే అది వచ్చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించి మనం ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ పోస్ట్ ఆటోమేటిక్లీ తీసుకోవాలి. ఓకే, సేవ్ చేయండి. వెళ్ళండి, క్లోజ్ చేయండి, ఆ సెషన్ లోకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్లాసిఫై డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత ఉంది కదా, డిఫైన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లోకి వెళ్ళండి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ 0001 సెలెక్ట్ చేసుకోండి, 0001 సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ అనమాట, జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి 0001 తీసుకున్నాం. ఇదేంటి స్టాండర్డ్ అంటారు. మీకు లెఫ్ట్ సైడ్ అకౌంట్స్ కనిపిస్తుంది, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఐపి అని చెప్తారు, గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తెలుసు మీకు, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. బట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఐపి అంటారు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని. ఇన్వెంటరీస్ పైన క్లిక్ చేయండి. మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. FS00 లో క్రియేట్ చేసిన జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, కింద ఎక్కడన్నా ఉన్నామో. కనిపించలేదా? జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏమని ఇచ్చారు మీరు? చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్టే ఇచ్చారా? FS00 వెళ్ళండి, అక్కడ నెంబర్ తీసుకుందాం డైరెక్ట్ గా. న్యూ సెషన్ తీసుకోవాలి. న్యూ సెషన్ తీసుకొని FS00 వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లో చూడండి, ఉంటుంది. Hmm. 100,507 వెళ్ళండి, అది ఇవ్వండి అక్కడ. ఎంటర్ చేయండి. మీరు రాంగ్ ఇచ్చారండి, మీకు యాక్చువల్గా రైట్ సైడ్ షార్ట్ టెక్స్ట్ లో వచ్చేస్తుంది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది. ఎంటర్ చేయండి. మీరు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రాంగ్ ఇచ్చినట్టున్నారు, చూడండి ఒకసారి. కరెక్టేనా? అది ఇక్కడ కంపెనీ కూడా యాపిల్ ఉంది, యాపిల్కి అదేనా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? యాక్చువల్లీ పోలో ఇచ్చాను సార్, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇది మరి మీరు చేయాలి కదా, మీరు వేరే దాంట్లో క్రియేట్ చేశారు. పని చేయండి, మీరు ఏ కంపెనీ కోడ్ లో యాపిల్ లో ఉన్నారా? అక్కడైతే తీసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి.
ఇప్పుడు యాపిల్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. ఇది కాదు బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ /n ఇవ్వండి. లేకపోతే అగైన్ బ్యాక్. నో అనండి. నో. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో మీరు జిఎల్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి. 000 సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి. సో యాపిల్ కదా, యాపిల్కి ఏమి ఇచ్చారు చార్ట్ ఆఫ్ అకౌంట్? మర్చిపోయారా మీరు? మర్చిపోతే చెప్పండి, నేను చెప్తాను ఎలా చూడాలో. గుర్తులేదా? ఉన్నాను సార్. యాపిల్కి ఏమి ఇచ్చారో చూడండి. కరెక్ట్గా ఇచ్చారు. వెరీ గుడ్. లేదంటది. క్లోజ్ చేయండి. OB/6 న్యూస్ ఇక్కడే OB/6 న్యూస్ సెషన్ తీసుకోండి. క్లోజ్ చేయండి. న్యూస్ సెషన్ తీసుకోండి. OB/6 వెళ్ళండి. పొజిషన్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయమని డబుల్ క్లిక్ చేయమన్నాను. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ APOP అంట. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. APOP ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇక్కడ కాదు, ఇలా వచ్చిందంటే ఇక్కడ వెయిట్ ఆగండి. అకౌంట్స్ పైన క్లిక్ చేసి ఇన్వెంటరీస్కి వెళ్ళారా? అకౌంట్స్ క్లిక్ చేయండి. రాంగ్ వచ్చారు. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. సెలెక్ట్ చేశారా? అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అంతే, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్ కాదు. ఇప్పుడు ఇన్వెంటరీస్. మీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్గా ఇచ్చారు. జీరో బ్యాలెన్స్ చూసారా? జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. వచ్చిందా? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ వచ్చిందా? చూడండి రైట్ సైడ్ షార్ట్ టెక్స్ట్. సేవ్ చేయండి. ఓకే, కంటిన్యూ. సో ఇదేంటి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఈ విధంగా క్రియేట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. బ్యాక్ వెళ్ళండి. SIPలో అది పాత్ వరకు వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్. డిఫైన్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ దానిపైన క్లిక్ చేయండి. ఇవి మీరేం చేయొద్దు. చూడండి, యాక్చువల్ గా మనకి రైట్ సైడ్ కొన్ని నేమ్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్స్. ఇవి మనం చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. సో వీటిని ఏమంటారంటే ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఈ బిజినెస్ ఏరియా మనమి ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FIలో వర్క్ చేసే వాళ్ళంతా ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇవన్నీ ఫంక్షనల్ నేమ్స్. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఏంటి? పారామీటర్స్. బట్ ఈ నేమ్స్ ఏమంటారు? ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. మరి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. అవేంటి కనిపించేవేంటవి? టెక్నికల్ నేమ్స్ అనమాట. అవి టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. సో ఫంక్షనల్ నేమ్స్ కి టెక్నికల్ నేమ్స్ కి డిఫరెంట్ ఏంటో మీకు తెలియాలి. సో ఇవన్నీ ఫంక్షనల్ నేమ్స్. రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా టెక్నికల్ నేమ్స్ అన్నమాట. ఓకే, రైట్.
బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ దానిపైన క్లిక్ చేయండి. ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించి మనకు అవసరం లేదు. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, నాట్ రిక్వైర్డ్. ఓకే, గో బ్యాక్. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడండి ఎక్కడ ఉందో, దాని కింద చూడండి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. ఎవరో వెళ్ళారు అందులో. సెషన్ క్లోజ్. ఓకే, నో అని చెప్తాను. నో నో నో. సెషన్స్ ఏమైనా ఓపెన్ లో ఉన్నాయి, క్లోజ్ చేయండి. మీ యూజరే కదా, కింద రండి. మినిమైజ్ చేశారా మన సెషన్స్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అవన్నీ క్లోజ్ చేసేయండి. అప్పుడు క్లిక్ చేయండి యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఐఎమ్ సారీ, పైన చూడండి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది కదా, అది టిక్ మార్క్ క్లిక్ చేయండి అక్కడ. టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేసినట్లు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసాం. సో డియాక్టివేట్ చేసాం అనుకోండి, టిక్ మార్క్ లేకపోతే డియాక్టివేట్ లో ఉన్నట్లు. ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి ఒకసారి. మెథడ్ ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ స్టాండర్డ్ అనమాట. ఇవన్నీ కూడా స్టాండర్డ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది టిక్ మార్క్ ఇస్తే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేసినట్లు. డియాక్టివేట్ చేస్తాం. టిక్ మార్క్ ఉంటే యాక్టివేట్, టిక్ మార్క్ లేకపోతే డియాక్టివేట్. ఇంతకుముందు మనం చేసాం. ఎక్కడ చేసాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? ఎవరు చెప్తారు? యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ ఎక్కడ చేయొచ్చు? తీసేయండి, టిక్ మార్క్ రిమూవ్ చేసి సేవ్ చేయండి. సేవ్ అవసరం లేదు, స్లాష్ అని ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోండి. సేవ్ చేయదు. ఓ చేస్తారా? ఫైన్, బ్యాక్ వెళ్ళండి. ఇంతకుముందు ఎక్కడ చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? SM30లో చేస్తాం. SM30 వెళ్ళండి, SM30కి వెళ్ళండి. SM30 ఎంటర్. ఇక్కడ v అండర్స్కోర్ నేను చెప్తాను, నేమ్ ఇవ్వండి, టేబుల్ నేమ్ ఇవ్వండి. v అండర్స్కోర్ అవి తీసేయండి. v అండర్స్కోర్ FAGL v అండర్స్కోర్ FAGL అండర్స్కోర్ కింద ఉంది స్ప్లిట్ ACT, అది ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇన్యాక్టివ్ లో ఉంది. యాక్టివేట్ చేయాలంటే ఏం చేస్తాము? టిక్ మార్క్ ఇస్తాం. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అంటే టిక్ మార్క్ ఉండదు. క్లియర్ కదా? రైట్. సో ఇదన్నమాట. అర్థమైందా మీకు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? సో ఏదైతే మీకు నేను టైప్ చేసి ఇచ్చానో ఆ షీట్ మొత్తం చదవాలి. అక్కడే ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. అది చదివితే కాన్ఫిగరేషన్ అనేది డెడ్ ఈజీ, ఏం లేదు అక్కడ కాన్ఫిగరేషన్స్. సో మనం ఏదైతే GL గ్రూప్ సంబంధించిన షీట్ ఉందో ఆ షీట్ ని బేస్ గా చేసుకుని ఒకదానికొకటి అసైన్ చేస్తాం. 2 క్లాసెస్ పడుతుంది అవన్నీ టైప్ చేసుకుంటూ చెప్తే. ముందే రెడీగా ఉంచాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఓకే, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అండి. రేపు మనం న్యూ అదర్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్.